హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంతకీ న్యూ ఇయర్ అంతా బాగా చేసుకున్నారా? నేనైతే మాత్రం ఇలా చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది నిన్నంతా. ఈ బామ్మగారు గుర్తున్నారు కదా! ఇంతకుముందు మా వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో తననైతే మీరు చూశారు. నిన్న జనవరి 1 కదా! తననైతే పిలిచాను ఇంటికి భోజనానికి. ఇంక తనైతే వచ్చింది. ఇంక తనకైతే మాత్రం నేనే దగ్గరుండి వడ్డించాలి అని చెప్పి నేనే దగ్గర కూర్చోబెట్టుకొని, మామూలుగా అయితే ఎప్పుడన్నా తనకి అన్నం కావాలన్నా, టిఫిన్ కావాలన్నా మామూలుగా తను క్యారేజీ లాగా తెచ్చుకుంటుంది. ఆ బాక్స్‌లో పెట్టేసిస్తాను. కానీ ఈరోజు న్యూ ఇయర్ కదా! స్పెషల్ కదా! మా అమ్మ నేనే నీకు వడ్డిస్తాను అని చెప్పి నేనైతే తనకి ఇట్లా అయితే వడ్డించాను. నిజంగా తను అలా తింటా ఉంటే నా మనసుకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే జనవరి 1 రోజు ఒక్కరోజైనా నేను ఈ బామ్మగారి కడుపు నిండా అన్నం పెట్టగలిగాను అని, నాకు ఒక్కళ్ళ కడుపు అయినా నింపగలిగానని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది తను తింటుంటే. నిజంగా ఇట్లా ఎవరైనా సరే పెద్దవాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీకు కనిపిస్తే మాత్రం కొంచెం వాళ్ళకి ఇట్లా కడుపు నిండా అన్నం అయితే పెట్టండి. నా నిజంగా ఆ హ్యాపీనెస్ నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే నాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చిద్ది. ఇంకా బామ్మగారికి ఈ శారీ అయితే మాత్రం తీసుకున్నాను. మామూలుగా ఎప్పుడైనా పండగలొస్తే మాత్రం కంపల్సరీ బామ్మకి చీర కొంటాను. బామ్మకైతే శారీ అయితే మాత్రం చాలా బా నచ్చింది. చీర చాలా బావుందమ్మా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటది. నేనైతే ఒకటే చెప్తా, బామ్మ నీకెప్పుడు ఏం అవసరమైనా సరే నన్నైతే కేకయ్యి. నీకెప్పుడు ఏ టైంలో అయినా సరే ఆకలేస్తే నా దగ్గరికైతే వచ్చేయనైతే నేను చెప్తా ఉంటాను. తనైతే మాత్రం ఇంకా అట్లా కళ్ళెంట నీళ్ళు పెట్టుకునేటప్పటికి నాకైతే చాలా బాధ అనిపించింది. నిజంగా అప్పుడప్పుడు ఈ బామ్మగారికి ఏమన్నా అవసరమైతే ఇవ్వటంలో నాకు మనసుకు మాత్రం చాలా హ్యాపీనెస్‌నిచ్చిద్ది. ఆ సంతోషం మాటలతో చెప్పలేను.